నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లాలో కరోనాతో మహిళ మృతి వైరస్ సోకిందని తెలిసి ఇంటికి అనుమతించని యాజమాని అనంతపురంలోని గోదాంలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూటే కారణమంటున్న స్థానికులు చిత్తూరు జిల్లాలో దారుణం 7 ఏళ్ల బాలుణ్ణి అత్యంత కిరాతకంగా చంపిన దుండగులు జమ్మలమడుగు రాజీవ్ నగర్ కాలనీలోని ఘనంగా జ్యోతి ఉత్సవాలు జ్యోతిని తలపై ఉంచుకొని ఊరేగించిన భక్తులు నిండా ముంచిన అకాల వర్షం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో భారీగా పంట నష్టం ఆదుకోవాలంటున్న రైతులు ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం నగరంలోని అట్టపెట్టెల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగర శివారు పాపంపేట పరిధిలోని త్రిపురారెడ్డి అనే వ్యక్తికి ఈ గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపట్టడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక విభాగం అధికారి అస్వస్థ తెలిపారు. సాయి ఫ్రెండ్స్ స్కూల్ పక్కన 101 పోలీస్ వారు మనకు సమాచారం అందివ్వడమైనది. ఈ సమాచారం అందివ్వగానే మనము ఇక్కడ అట్టపెట్టెలు కాలుతున్నాయని చెప్పడమైనది. ఆ అట్టపెట్టెలు కాలుతున్న సమయంలో మేము ఇక్కడికి రావడమైనది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్కు వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఫైర్ ఫైటింగ్ చేయటకు చాలా కష్టంగా ఉన్నది. వెంటిలేషన్ కోసము కృత్రిమ వెంటిలేషన్ ఏర్పాటు చేసుకుని ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నాము. ఈ అట్టపెట్టెల వల్ల మొత్తం బయటకు తీసే వరకు ఈ మంట ఇలాగే కొనసాగుతుంటుంది. ఇది సుమారు మార్నింగ్ 2 నుంచి 3 వరకు పట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎన్ని ఫైర్ ఇంజన్ల? ఇప్పటివరకు 5 ఫైర్ ఇంజన్ల వాటర్ను మనము వాటర్ స్ప్రే చేస్తూ మా బయటికి అట్టపెట్టెలను బయటికి తీస్తున్నాము. ఈ ప్రాపర్టీ ఎవరికి సంబంధించింది? ఈ ప్రాపర్టీ అతను ఓనర్ హైదరాబాద్లో ఉన్నారని చెప్పారు. మనకైతే పైన కిరాణా షాపు, ఆ పైన రెసిడెన్షియల్ హౌస్ ఉంది. కింద భాగం నందు ముఖ్యంగా ఈ అట్టపెట్టెలు స్టోర్ చేయడం వలన ఎక్కువ మెటీరియల్ డంప్ చేయడం వలన దాదాపు 5 సెంట్ల స్థలంలో ఇల్లు ఉన్నట్లుంది. మెటీరియల్ ఎక్కువగా డంప్ చేయడం వలన మనకు స్మోక్ పోవడానికి వెంటిలేషన్ లేకపోవడం వలన ఈ బిల్డింగ్ మనం ఫైర్ ఫైటింగ్ చాలా కష్టంగా ఉంది. సార్ నేను స్పాట్లో ఇక చిత్తూరు జిల్లా కుప్పం మండలం చిగలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. 7 సంవత్సరాల బాలుని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. గ్రామ శివార్లోని జొన్న తోటలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మృతుడిని చిగలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు వెంకటాచలపతిగా గుర్తించారు. సపోజ్ యాక్సిడెంట్ కాలో చేయ పెట్టుకోవాలా ఇది కావాలా అంతేగానే సార్ నమస్తే సార్ ఏమనుకోదండి
సారీ రికార్డింగ్ అవుతాను లేట్ అయింది ఇంకా దగ్గర వస్తుంది సార్ నిజం సార్ మామ చూడు వచ్చేసి సార్ సపోజ్ యాక్సిడెంట్ కాలో చేయో బెడ్ కావాలా ఇది కావాలా అంతేగానే సార్ నమస్తే సార్ ఏమనుకోదండి సార్ సారీ సార్ రికార్డింగ్ అవుతాను లేట్ అయింది ఇంకా దగ్గర వస్తుంది సార్ నిజం సార్ మామ చూడు వచ్చేసి సార్ ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని నల్గొండ జిల్లా నకరికల్లో ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బహుజనుల వికాసానికి బాటలు వేశారన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని కట్టవారిగూడెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కుల వివక్ష, సామాజిక అసమానతలపై నిరంతరం పోరాడారన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు మీసాల అంజయ్య, మీసాల సైదులు, ఊటుకూరి రాజు, మీసాల బాలరాజు, లాయర్ అంజయ్య, పఠాన్ ఖాదర్, గందే చంద్రశేఖర్, గందే వెంకటేశ్వర్లతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన రాజ్యాంగ నిర్మకర్త. ఈ రోజున మనందరం చదువుకుంటున్నాం. ఈ రోజున మనందరం కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. కుల మత జాతి భేదం లేకుండా ఒక అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నామంటే దీనికి అందరికీ కారణం అంబేద్కర్ గారు ఆ రోజున చేసిన ఆ రాజ్యాంగ నిర్మాణం. దాని కారణం చేతనే మనందరం కూడా ఈ విధంగా ఉండగలుగుతున్నాం. అన్నిట్లలో కూడా మనం ముందు పాల్గొనగలుగుతున్నాం. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మేమందరం పిలవగానే ఈ యొక్క అంబేద్కర్ జయంతి నిర్వాహక కమిటీ నాయకులుగా ఉండి మీసాల సైదులు, సన్నాఫ్ నాగయ్య స్వామి గారు వారు ఎంతో కృషి చేసి అందరు పిల్లలు ఉన్నారు. మనందరం ఉన్నాం. మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు తెలియజేయాలి అనే ఉద్దేశంతో వారు నిన్నటి నుంచి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వారికి ప్రత్యేకంగా ఈ జేబీఎం కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కమిటీని ముందు కొనసాగించడంలో అనేకులను పెంచడం చిన్నబ్బాయి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మీ యొక్క సమయాన్ని కేటాయించి మీరందరూ మీ అమూల్యమైన సమయాలు, అందరూ పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అటు పోయే వాళ్ళు ఉన్నారు, కూడా కొద్దిసేపు సమయం కేటాయించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి మొదటిగా 130వ జయంతి కార్యక్రమానికి చేసిన మా గ్రామ పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి నమస్సుభాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ సమయంలో వారు వచ్చి దీపారాధన వారికి ముట్టించిన తర్వాత మన మాజీ ఎంపీటీసీ సభ్యులు శేఖర్ గారు ఆ పూలమాల వేస్తారు. ఆ తర్వాత వరుసగా పెద్దలు ఉన్నారు, వారు వచ్చి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఒక్కొక్కరిని పిలుస్తాను. మీరందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 130 ఇక జయంతి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జంగంపల్లి అజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ మట్టా శంకర్, మత్సగిరి రాము, ఇరుగురాల పోషం, గీసా సంపత్, వడ్లగొండ తిరుపతి, మల్లారపు అరుణ్ కుమార్, సుద్దాల కృష్ణమూర్తి, మట్టా రాజయ్య, చిప్పకుర్తి సతీష్, జంగాపల్లి సతీష్, మండల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న ఉదాహరణ, వారు ఎంపీగా పోటీ చేసిన టైంలో కావాలని కాంగ్రెస్ పార్టీ వారు అంబేద్కర్ గారి మీద నెహ్రూ గారి ఇంట్లో పనిచేసి ఒక వంట మనిషిని నిలబెట్టి అంబేద్కర్ గారిని ఓడించడం జరిగింది.
ఓడించిన వారిలో కాంగ్రెస్ పార్టీ వారు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడబలుకొని అంబేద్కర్ గెలిస్తే మా పప్పులు ఉడకవు అనే ఉద్దేశంతో ఇవన్నీ కావాలని ఓడించడం జరిగింది. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వారికి వెనుక ఉండి సాయం చేసింది ఓన్లీ బీజేపీ, వీటికి సంబంధించిన అనుబంధ సంస్థలు మాత్రమే అని అంబేద్కర్ అభిమానులందరూ గుర్తుపెట్టుకోవాలి. వారి ఆశయాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా పాటిస్తుందని, అంబేద్కర్ ముసుగులో వివిధ రకాల పనులు చేస్తున్న వారికి కూడా చిన్న సూచన, దయచేసి అంబేద్కర్ గారు చెప్పిన విధానాలనే మనం అందరం ఖచ్చితంగా పాటిద్దాం. వారు చెప్పని విధానాలు అవి ఇవి అని జనాల మీద, ప్రజల మీద రుద్దే ప్రయత్నం దయచేసి చేయకండి. వారు ఏదైతే చెప్పారో అదే తూచా తప్పకుండా మనం అందరం పాటిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు. ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్. బీజేపీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఇక తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను జమ్మలమడుగులో ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాజీవ్ నగర్ కాలనీ వీరక్షేత్రీయులు ఈ పండుగ సందర్భంగా చౌడమ్మ దేవతకు జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు జ్యోతిని తలపై ఉంచుకొని కాలనీ మొత్తం తిరిగి ఉదయం చౌడమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి సమర్పించారు. జ్యోతి పండుగ సందర్భంగా భక్తులు తమ బంధువులతో కలిసి వైభవంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ మహేశ్వరి ఇందిరా మల్టీ స్పెషాలిటీ కంటూ ఆసుపత్రిని గవర్నమెంట్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన సుండుపల్లిలో మెరుగైన కంటి వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. తమ ఆసుపత్రిలో శుక్లాల ఆపరేషన్ చేస్తామన్నారు. నా పేరు డాక్టర్ సునీల్. నేను వృత్తిరీత్యా కంటి డాక్టర్ని. ఇక్కడ సుండపల్లి నందు మహేశ్వరి అని ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాము. దీంట్లో సుండపల్లి ప్రజలందరికీ మా విన్నపము ఏమనగా, ఇక్కడ శుక్లాల ఆపరేషన్లు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైనంత వరకు ఫ్రీగా ఆరోగ్యశ్రీలో శుక్లం ఆపరేషన్లు చేస్తాము. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎవరైతే ఉద్యోగుల అర్హతలు ఉన్నారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద ఆపరేషన్లు చేయబడతాయి.
మూడవది పేమెంట్ కింద ఎవరైతే ప్రైవేట్గా చేయించుకుంటారో వాళ్ళకు కూడా ఆపరేషన్లు స్వయాన మేమే చేసి పెడతాం. రెండవది ఇక్కడ అన్ని రకమైన ఆప్టికల్స్ కానీ ఇంపోర్టెడ్ గ్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ మంచి సరసమైన ధరలకి లభిస్తాయి. ఈ హాస్పిటల్ నందు సమిష్టిగా కంటికి ప్రత్యేకంగా అన్ని విధాల జబ్బులు కానీ, కంట్లో చుక్లాలు కానీ, కంట్లో ఇన్ఫెక్షన్ కానీ, కంట్లో లాసిరేషన్స్ కానీ, కంట్లో ఎటువంటి సంబంధమైన వ్యాధులకు వేరు వ్యాధులకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ లభిస్తుంది. ఎస్పెషలీ షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డయాబెటిక్ రెటినోపతి ఆర్ బీపీ పేషెంట్లు అనేది హైపర్ టెన్సివ్ రెటినోపతి. కంట్లో బీపీ, కంట్లో షుగర్ చాలామందికి తెలియదు. 70% డ్యామేజ్ అయిన తర్వాత బయటపడడం వల్ల చూపు లోపం అనేది పర్మనెంట్గా లాస్ వస్తుంది. సో అందుకోసం వాళ్ళకు కూడా స్క్రీనింగ్ చేస్తాము. అర్లీగా స్క్రీనింగ్ చేసి వాళ్ళకున్న లోపాలని లేసిక్తో కానీ లేజర్తో కానీ కరెక్ట్ చేయగలిగితే అప్పుడు చూపు పోకుండా అరికట్టవచ్చు. ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాను ఖర్చు పెట్టిన 5 కోట్ల రూపాయలను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తిరిగి ఇస్తానంటూ హామీ ఇచ్చారని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థి రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. గెలుపోటములు సహజమేనని తనను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల పద్మశాలి కుటుంబీకులకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 41 వార్డులకు గాను 40 వార్డులు గెలిపించిన ప్రొద్దుటూరు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ రుణపడి ఉంటామన్నారు. 40 మంది కౌన్సిలర్ల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొద్దుటూరు ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రతి ఒక్కరికి చాలా మంచి జరగాలనేసి మనస్ఫూర్తిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, మా కౌన్సిలర్స్ తరఫున, మా కార్యకర్తల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ప్రొద్దుటూరు ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు అవన్నీ మీకు తెలిసిందే. ముందుగా దాని గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు, మాకు 32 వార్డులలో మా అభ్యర్థులకు అందరికీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ పాదాలకు నమస్సుమాంజలి. దాంతోపాటు మా 11వ వార్డు ప్రజలందరికీ పేరున మరొకసారి మీ పాదాలకు నమస్సుమాంజలి. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత, నాకు సుమారుగా 1700 ఓట్లు వేసి దగ్గర 950-960 మెజార్టీతో నన్ను గెలిపించి మొదటిసారి నన్ను కౌన్సిల్ పంపించినందుకు మరొకసారి మీకు అందరికీ చాలా ధన్యవాదాలు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ టైం ఎలక్షన్లో నిల్చొని నాకు మీరు చూపించిన ప్రేమ అభిమానాలు నేను ఇంకా పని ఎక్కువ చేయడానికి ఇదొక మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమతో ఇంకా నేను ఎన్నో పనులు చేయాలి, నా మీద ఎంతో బాధ్యత మీరందరూ పెట్టారనేసి ఇంకా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగానే మనకందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల కొన్ని ఈ ఓటర్ క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల మన సీఎం ఆఫీస్ నుంచి పద్మశాలి క్యాస్ట్ వాళ్ళకు ఇవ్వాలనేసి మనకు సీఎం దగ్గర నుంచి ఆర్డర్స్ రావడము, అదే మనము పాటించడం కూడా జరిగింది. చివరి క్షణంలో ఇవన్నీ మార్పులు జరగడం వల్ల కొంచెం నేను బాధపడంటే సహజం. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం అవుతుంది మన దాంట్లో. బట్ వ్యాపారాల్లో లాభ నష్టాలు, రాజకీయాల్లో గెలిపోవడంలో కామను. కానీ ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి, నగర్ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, చంద్రగిరి యేసురత్నం, లాల్పురం రాము, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నూట 30వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన భారతదేశానికి ఒక దశ దిశ చూపిస్తూ ఈరోజు
ప్రపంచ దేశాలలో లేనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి అనేక చెరల నుండి ఆయన స్వయంగా అనుభవించి మరి ఈరోజు మనందరికీ విముక్తి కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక అమరజీవి కామ్రేడ్ గోగినేని సూర్యం గారి 19వ వర్ధంతిని సిపిఐ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక మల్లయ్యలింగం భవన్లో జరిగింది. సూర్యం చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ సభ్యులు జి సురేష్ బాబు, నూతలపాటి చిన్న, షేక్ అమీర్ వలి, ఆకిటి అరుణ్ కుమార్, ఎం కుమార్ నాయక్, చల్లా మరీదాసు, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందల నాసర్జీ, ఆటో యూనియన్ నగర కార్యదర్శి మంగా శ్రీనివాస్, నాయకులు బి తిరుమల, ఎం వెంకటేశ్వరరావు, యాగయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా సిపిఐ గుంటూరులో వారికి ఘన నివాళి అర్పించింది. భారత రాజ్యాంగ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కృషి శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈనాడు ఉగ్రవాద శక్తులు, మతోన్మాద శక్తులు ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని భారత ప్రజాస్వామ్య వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కోరుకుంటున్నారు. భారతదేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ప్రారంభమై ఈనాటి వరకు అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ భావజాల వ్యాప్తి, హిందూ ఉన్మాద వ్యాప్తి జరుగుతున్నటువంటి నేపథ్యంలో దళితులకి, మైనారిటీలకి, ఆదివాసీలకి అండగా ఉండడం కోసం ఇవాళ దళిత మేధావులు, మార్క్సిస్టు మేధావులు ఇచ్చినటువంటి స్లోగను లాల్ నీల్ ఒకే తాటి మీద నడిచి భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పరిపుష్టంగా అమలు జరపడం కోసం కావాల్సినటువంటి యుద్ధాన్ని మనం వాళ్ళ మతోన్మాదుల పైన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. అకాల వర్షం తమ కష్టాన్ని నీటిపాలు చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తకోట తదితర మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆరబెట్టిన ఒడ్లు తడిచిపోయాయి. తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ వరద వల్ల ఈ ముందు బోర్ల కింద పోసుకున్న రైతులు, వరి కోతలు కోసుకున్న రైతులకు వరి కుప్పలు రోడ్ల మీద పోసుకున్న అవి మొత్తం ఈ వర్షానికి విపరీతంగా బీభత్స వర్షానికి మొత్తం కొట్టుకపోయి నాశనం లేపిన గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు అపార నష్టం జరుగుతుంది. మరియు వరి కోతలు పూర్తయిన కోత చేన్ల మీద ఉన్నాయి కూడా ఈ వర్షానికి ఒడ్లు రాలిపోయి అపార నష్టం రైతులకు జరుగుతుంది. దీని ఎంబడే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంబడే స్పందించి ఈ అపార నష్టాన్ని రైతులకు ఇవ్వాలని, ఆదుకోవాలని ఈ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సింగిల్ విండో వాళ్ళని అడిగితే మాకు ఇంకా ఏం ఈ మెసేజ్ రాలేదు, అవి రాలేదు, అందుకే మేము కాంటాక్ట్ పెట్టామని అంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్షం తడుచుకుంటూ ఉండాలి. మొత్తం అన్ని నీళ్ళపాలు అయిపోయినాయి రోడ్లన్నీ మొత్తము. రోడ్డు పైన ఎండవసుకొని కూడా దాదాపు 10 రోజులు అయితే కూడా ఈ ఒక్క పట్టించుకున్నాను నాతో దీనిపైన స్పందించాలని కోరుకుంటున్నాను. వడ్లను పరిశీలిస్తున్నాను చూడాలా. ఇక కరోనా వైరస్ సోకి కూరగాయలు అమ్ముకునే మహిళ చనిపోయింది. జమ్మికుంట పట్టణంలో కూరగాయలు అమ్ముకునే మహిళ
ఇటీవల వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని లోపలికి అనుమతించలేదు. దీంతో కూరగాయల బండి వద్దనే కాలం గడుపుతోంది. దీనిని గమనించిన కొంతమంది ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మానవత్వం మట్టిలో కలిసిపోతుందనేందుకు ఇదొక ముచ్చతునక అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కర్నూలు పాత బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య, సోషల్ వెల్ఫేర్ అధికారిని డిడి రమాదేవి, ఐఎన్పిఆర్ డిడి తిమ్మప్ప, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షరీర్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ అంబేద్కర్. కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్. ఈరోజు మనకి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇప్పుడు 1891లో మధ్యప్రదేశ్లో టోటల్గా సమానతలు ఉన్న సొసైటీలో పుట్టి స్వయం కృషితో ఒక సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు. సో ఈరోజు మా రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. అంటే నాకు పర్సనల్గా కూడా చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారు అంటే చాలా రోల్ మోడల్. ఎందుకంటే చిన్నప్పుడు మేము చదివేటప్పుడు కూడా అంటే వాళ్ళ బుక్స్ అంటే వాళ్ళు అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే బాక్సెస్ నిండా బుక్స్ ఉండేవి. అది చూసి అప్పుడే ఒకలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. మళ్ళీ వాళ్ళ ఆనాటి పరిస్థితుల్లో అలాంటి డిప్రెసింగ్ పరిస్థితుల్లో కూడాను సో ఫీనిక్స్ లాగా ఎదిగి మన దేశానికే అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మన దేశంలో ఒక సమానత కానీ ఇన్ని రోజులైనా కూడా ఒక ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడింది అంటే ఆ రోజు అంబేద్కర్ గారి విజన్తో రచించిన రాజ్యాంగం అని నేను అనుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్ జిల్లాలో కరోనాతో మహిళ మృతి. వైరస్ సోకిందని తెలిసి ఇంటికి అనుమతించని యజమాని. అనంతపురంలోని గోదాంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూటే కారణమంటున్న స్థానికులు. చిత్తూరు జిల్లాలో దారుణం. 7 ఏళ్ల బాలుణ్ణి అత్యంత కిరాతకంగా చంపిన దుండగులు. జమ్మలమడుగు రాజీవ్ నగర్ కాలనీలోని ఘనంగా జ్యోతి ఉత్సవాలు. జ్యోతిని తలపై ఉంచుకొని ఊరేగించిన భక్తులు. నిండా ముంచిన అకాల వర్షం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో భారీగా పంట నష్టం. ఆదుకోవాలంటున్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.